హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే సర్వపిండి. రెయిన్స్ వస్తున్నాయి కదా, కొంచెం స్నాక్స్ లాగా వేడి వేడి తింటే బాగుంటుంది అనేసి ట్రై చేశాను నేను నా స్టైల్లో. సో నచ్చితే మాత్రం ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర వేయించి వెల్లుల్లి వేసి మిక్సీ బట్టి పేస్ట్ లాగా పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ బియ్యం పిండిలో ఆ పేస్ట్ని యాడ్ చేసి, పేస్ట్ ఆర్ పొడి వాట్ ఎవర్ ఏదైతే అది యాడ్ చేసి నానబెట్టిన శనగపప్పు, ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నా కొంచెంసేపు బాయిల్ చేసైనా చేసుకోవచ్చు. వేయించి పెట్టిన నువ్వులు, నెక్స్ట్ పల్లీలు, వేయించి పెట్టిన పల్లీలు. చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియో రాక, కొంచెం హెల్త్ ఇష్యూస్, ఇంకా పిల్లల స్కూల్ ఓపెనింగ్, వీటిల్లో చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ డిలే అయిపోయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. అంటే యాక్చువల్గా కొంతమంది పచ్చిమిర్చితో కూడా చేస్తారు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి. సో నేను ఇన్స్టెంట్గా అప్పుడే థాట్ వచ్చి చేసేస్తున్నాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర, ఫ్లేవర్కి కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. సో కడాయిలో ఆయిల్ పోసి కొంచెం పిండిని ఎలా అంటే చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి అంతే. అలా కలిపేసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఇట్లా ప్రెస్ చేసి హోల్స్ పెట్టేసి దాంట్లో ఆయిల్ పోయడం. కొంతమంది క్రిస్పీగా తింటారు, కొంతమంది మెత్తగా తింటారు, కొంతమంది మీడియంగా తింటారు. సో మా ఇంట్లో క్రిస్పీ ఒకరు, కొంచెం మీడియంగా తినేవాళ్ళు ఉన్నారనమాట. సో అట్లా 2 టైప్స్ లా చేసిన నేను. ఇలా వేడి చేసి ఆయిల్ వేసి మనం స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టవచ్చు. మూత పెడితే కొంచెం మెత్తగా వస్తుంది. వితౌట్ మూత కూడా ట్రై చేసినాను, కొంచెం క్రంచీగా వచ్చింది అనమాట. సో ఇది క్రంచీ అనమాట. ఆల్రెడీ హాఫ్ అటు ఇటు తింటూనే ఉన్నారనమాట పక్క నుండి. సో నేను వీడియో క్లిప్ తీసుకోవడం మర్చిపోయి మళ్ళీ తీసాను. సో ఇంకో బాణీలో ఆల్రెడీ 2-3 అయిపోయాయి సైడ్ నుండి, వేడిగా తింటూనే ఉన్నారు. సో మళ్ళీ వీడియో మర్చిపోయాను కదా అని మళ్ళీ చేస్తున్నా. ఇది వేడి కడాయి తీసి మళ్ళీ ఆయిల్ పోసి ఎంబటే ప్రెస్ చేస్తేనే బాగుంటుంది. చల్లారినాక మళ్ళీ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎంబటే మనము అయిపోయిన ఎంబటే ఆయిల్ పోసి ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదొకరికి అదొకరికి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.